ప్రజా జీవితంలో ఉన్న నాయకులు ప్రజలకు ఆదర్శంగా మార్గదర్శకంగా నిలవాలి. వారు చేసే ప్రతి చట్టం, తీసుకునే ప్రతి నిర్ణయం సమాజ శ్రేయస్సును, ముఖ్యంగా పేద బడుగు వర్గాల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని ఉండాలి. అలాంటి ఉన్నతమైన స్థానాల్లో పనిచేసిన అనుభవజ్ఞులైన నాయకులు చట్టం మరియు ధర్మం తప్పినప్పుడు అది సమాజంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా, మహేశ్వరం శాసనసభ్యునిగా కీలక పదవులు చేపట్టిన సీనియర్ నాయకులు తీగల కృష్ణారెడ్డి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఒకవైపు ప్రజాప్రతినిధిగా, మరోవైపు టీకేఆర్ విద్యా సంస్థల వ్యవస్థాపకునిగా ఆయనకు చట్టాలపై, ప్రభుత్వ నియమ నిబంధనలపై, విద్యా వ్యవస్థపై, విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులపై పూర్తి అవగాహన ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంతటి అనుభవం, అవగాహన ఉన్న నాయకుడి విద్యా సంస్థలోనే ప్రభుత్వ నిబంధనలను, ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను సైతం ధిక్కరించి విద్యార్థుల నుంచి అక్రమంగా అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా ఆలోచింపజేస్తున్నాయి. విద్యాదానం చేయాల్సిన పవిత్ర రంగంలో వ్యాపార ధోరణి ప్రబలడం, అందులోనూ చట్టాలను కాపాడాల్సిన నాయకులే వాటిని ఉల్లంఘించడం సమర్థనీయమేనా అనే అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లోని తీగల కృష్ణారెడ్డి పాలిటెక్నిక్ కళాశాల ప్రభుత్వ నిబంధనలను, హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి బీసీ, ఓసీ విద్యార్థుల నుంచి అక్రమంగా అదనపు ఫీజులు వసూలు చేస్తుందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం పాలిటెక్నిక్ ట్యూషన్ ఫీజును వార్షికంగా 39,000 రూపాయలుగా నిర్ణయించింది. బీసీ, ఓసీ విద్యార్థులకు ప్రభుత్వం 14,900 రూపాయలు రీయింబర్స్మెంట్ చేస్తుంది. కాబట్టి విద్యార్థులు చెల్లించాల్సింది కేవలం 24,100 రూపాయలు మాత్రమే. విద్యార్థుల నుండి కళాశాల యాజమాన్యం అదనంగా 12,500 రూపాయలు వసూలు చేస్తున్న విషయంపై బీసీ వెల్ఫేర్ రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ విద్యా సంవత్సరం 2023-24, 24-25, 25-26 విద్యార్థుల నుండి తీసుకున్న ఫీజుల వివరాలు తెలపాల్సిందిగా టీకేఆర్ కళాశాలకు నోటీసులు జారీ చేసింది. టీకేఆర్ కళాశాల యాజమాన్యం మాత్రం విద్యార్థుల నుంచి 36,600 రూపాయలు వసూలు చేస్తుంది. ఇది ప్రతి విద్యార్థిపై అదనంగా 12,500 రూపాయల భారం మోపుతుంది. ఈ ఫీజుల దోపిడీపై స్పందించిన రంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ శాఖ కళాశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి ఫీజుల వసూళ్లపై తక్షణమే వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అక్రమంగా వసూలు చేసిన ఫీజును విద్యార్థులకు తిరిగి ఇప్పించాలని, కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ సంఘటన కేవలం డబ్బు వసూలుకు సంబంధించినది మాత్రమే కాదు, నాయకుల నైతిక బాధ్యతకు, వారి జవాబుదారీతనానికి ఒక గీటురాయి. ప్రజానాయకులుగా చలామణి అవుతున్న వారి నిజమైన లక్ష్యం ప్రజాసేవన లేక స్వార్థ ప్రయోజనాల అనే మౌలికమైన ప్రశ్నను ఇది లేవనెత్తుతుంది. ఇలాంటి చర్యల ద్వారా నాయకుల నిజస్వరూపం ప్రజలు గమనిస్తున్నారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు ప్రజలకు ఆదర్శంగా, మార్గదర్శకంగా నిలవాలి. వారు చేసే ప్రతి చట్టం, తీసుకునే ప్రతి నిర్ణయం సమాజ శ్రేయస్సును, ముఖ్యంగా పేద బడుగు వర్గాల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని ఉండాలి. అలాంటి ఉన్నతమైన స్థానాలలో పనిచేసిన అనుభవజ్ఞులైన నాయకులు చట్టం మరియు ధర్మం తప్పినప్పుడు అది సమాజంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా, మహేశ్వరం శాసనసభ్యునిగా కీలక పదవులు చేపట్టిన సీనియర్ నాయకులు తీగల కృష్ణారెడ్డి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఒకవైపు ప్రజాప్రతినిధిగా, మరోవైపు టీకేఆర్ విద్యా సంస్థల వ్యవస్థాపకునిగా ఆయనకు చట్టాలపై, ప్రభుత్వ నియమ నిబంధనలపై, విద్యా వ్యవస్థపై, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులపై పూర్తి అవగాహన ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, టీకేఆర్ కళాశాల యాజమాన్యానికి సంబంధించి, టీకేఆర్ కళాశాలలో అధిక ఫీజు వసూళ్లకు సంబంధించి తల్లిదండ్రులు ఏమంటున్నారు, వారి ఆందోళనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి తీగల కృష్ణారెడ్డి ఇన్స్టిట్యూట్స్ కు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా
విద్యార్థులపై అధిక ఆ, భారాన్ని మోపుతున్నారు. దీనికి సంబంధించి ముక్కుపిండి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు అనేది పెద్ద ఎత్తున విద్యార్థి తల్లిదండ్రులు అని దానికి సంబంధించిన విద్యార్థులు దాన్ని పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వారందరినీ చూసినట్లయితే ఖచ్చితంగా తీగల కృష్ణారెడ్డి ఇన్స్టిట్యూట్ లో ఎవరైతే విద్యను అభ్యసిస్తున్నారో విద్యార్థుల పట్ల మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి అధికావధి ఫీజులని విధానాన్ని రద్దు చేయాలంటూ కూడా అనేక విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ధర్నా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని చూసుకున్నట్లయితే గతంలోని తీగల కృష్ణారెడ్డి ఇన్స్టిట్యూట్స్ కానీ సంబంధించినటువంటి తీగల కృష్ణారెడ్డికి ఒక రాజకీయంగా కానీ చాలా ప్రజాప్రతినిధిగా అనేక మంచి పేర్లు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటి నుంచి కూడా పూర్తిగా ఇన్స్టిట్యూట్స్ కూడా గత కొంతకాలంగా నడుపుతున్నటువంటి పరిస్థితి. కానీ రాను రాను ప్రతిరోజు విద్యార్థులపై అధిక పన్ను మోపి పూర్తి స్థాయిలో వసూళ్లకు అయితే పాల్పడుతున్నట్టు కుటుంబ సభ్యులు కానీ దానికి సంబంధించిన విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని కూడా పలుమార్లు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వారికి కంప్లైంట్ చేసినా కూడా ఎక్కడ పట్టించుకునే నాగు లేదని కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో ఉన్నటువంటి పిఎల్ కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, సంబంధించినటువంటి ఎడ్యుకేషన్స్ వివిధ హోదాలో ఉన్నటువంటి అనేక ఇన్స్టిట్యూట్లోని ఈ ఫీజుల భారాన్ని పెద్ద ఎత్తున విద్యార్థులపై మోపుతున్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారో లేదు మాత్రము విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాలని చూసినట్లయితే ఖచ్చితంగా ఈ ఇన్స్టిట్యూట్ లో నిబంధనలకు విరుద్ధంగా అదే ఏదే ఇన్స్టిట్యూట్ సంబంధించి కానీ అక్కడ ఫీజులు చెల్లించాల్సిన విద్యార్థులకు ఆ నామ్స్ గవర్నమెంట్ విధించిన ఫీజులు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కానీ వీరు ఇష్టం వచ్చినట్టు మేనేజ్మెంట్ అధిక ఫీజులు వసూలు చేసి విద్యార్థులపై భారం మోపుతుందనేది అక్కడ నా తల్లిదండ్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి తీగల కృష్ణారెడ్డి ఇన్స్టిట్యూట్స్ అనికి సంబంధించినటువంటి వివిధ కళాశాలలో అధిక ఫీజులు వసూలు చేసి విద్యార్థులపై భారం మోపుతున్నారు. వాళ్ళకు చదువు చూసుకోవడం చాలా భారం అవుతుందనేది కూడా పెద్ద ఎత్తున సంఘాలు కూడా విమర్శిస్తున్నారు. అయితే శ్రీనివాస్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా జరుగుతున్న విషయాలను కూడా పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన అయితే చెందుతున్నటువంటి పరిస్థితి. అయితే బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి నోటీసులు పంపించడం జరిగింది. ఈ నోటీసుల్ని కాలేజ్ యాజమాన్యం ఎలా తీసుకుంది, లైట్ తీసుకుందా, దానికి ఏమైనా రెస్పాండ్ అయ్యిందా? ఖచ్చితంగా వివిధ ఇన్స్టిట్యూట్లు కానీ వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి వారికి బీసీ వెల్ఫేర్ నుంచి కాకపోతే సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ల నుంచి డబ్బులు చెల్లిస్తున్నారు. దీనికి సంబంధించి విరుద్ధంగా నోటీసులు కూడా జారీ చేయడం అనేది జరిగింది. ఈ ఇన్స్టిట్యూట్ ఇచ్చినటువంటి అనేక ఇన్స్టిట్యూట్ల మీద ప్రభుత్వ కళాశాలకు సంబంధించినటువంటి అదే ప్రభుత్వ రుసుములు కానీ వాళ్ళకి స్టైపెండ్స్ కానీ వస్తున్న క్రమంలో కూడా అన్నిటిని క్రమబద్ధీకరించే క్రమంలో కూడా కృష్ణారెడ్డి ఇన్స్టిట్యూట్ అయితే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ నోటీసును తీసుకున్నటువంటి ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున స్పందన కూడా లేకపోవడంతో ఒక్కసారిగా వాళ్ళు ఎవరైతే ప్రభుత్వ తరఫున నోటీసులు ఇచ్చారో వారైతే నోటీసులు జారీ చేసినామని చెప్తున్నారు. కానీ దీని మీద వారి స్పందన కూడా లేకుండా విచిత్రమైనటువంటి ఆందోళన విచిత్రమైనటువంటి పద్ధతిలోని ఈ ఇన్స్టిట్యూట్స్ యాజమాన్యం వ్యవహరిస్తుంది అనేది కూడా ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే శ్రీనివాస్ తల్లిదండ్రులు ఏమంటున్నారు? ముఖ్యంగా వారి దగ్గర నుంచి అధికంగా 12,500 రూపాయలు అదనపు ఫీజు వసూలు చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ కానీ తల్లిదండ్రుల దగ్గర ఉన్నట్టుగా కనిపిస్తూ ఉందా? ప్రతి ఇన్స్టిట్యూట్ లో కూడా కొంత అంటే ప్రైవేట్ వ్యక్తులు యాజమాన్యంలో ఉన్నటువంటి తీగల కృష్ణారెడ్డి ఇన్స్టిట్యూట్స్ అనేకంగా ఫార్మసీ సైడ్ కానీ ఇంజనీరింగ్ కళాశాల కానీ సంబంధించినటువంటి వాటిలలో అనేక కళాశాల విద్యార్థులు కూడా జాయిన్ కావడం జరిగింది. ఈ జాయిన్ అయిన క్రమంలో కూడా ప్రభుత్వం ఏ కళాశాలకు సంబంధించి కానీ ఏ కోర్సులకు సంబంధించి ఎంత ఫీజు వసూలు చేయాలనేది కూడా ఒక టేబుల్ కూడా పట్టిక కూడా రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇలాంటి విషయాలన్నింటినీ స్కూల్ యాజమాన్యానికి ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు కావచ్చు, రాష్ట్ర మెడికల్ సైన్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి అన్నింటిలో కూడా విద్యాశాఖ కూడా ఒక నోటీసులు కూడా జారీ చేస్తూ కళాశాలకు సంబంధించినటువంటి ప్రతి కళాశాలకు కూడా పూర్తిగా అంటే పన్నుల విధంగా కానీ దానికి సంబంధించినటువంటి ఏ విధంగా అంటే విద్యార్థుల నుంచి వసూలు చేసేయాలి, దానికి నియమ నిబంధనలు ఏ విధంగా ఉండాలనేది కూడా ఒక పట్టిక కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ టేబుల్ ప్రకారం ఆ పట్టిక ప్రకారం మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ ఆ టేబుల్ గానీ ఆ నిబంధనలకు విరుద్ధంగానే తీగల కృష్ణారెడ్డి ఇన్స్టిట్యూట్ లోని పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ కూడా చేస్తున్నారు. ఇలాంటి చదువు కొరకు మన ఒక ఇన్స్టిట్యూట్ నేర్చుకొని పోయినట్లయితే యాజమాన్యం తీరుని ఇబ్బందికరంగా ఉందనేది కూడా తల్లిదండ్రులకు కుటుంబాలు అయితే పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాన్ని మరోసారి కూడా పునరావృతం కాకుండా చూసి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని నాశనం చేయకుండా ఉండాలనేది విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.
అయితే శ్రీనివాస్, ఇది ప్రభుత్వ ఏదైతే ఫీజులకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఆ కాలేజీ యాజమాన్యం దోపిడీకి పాల్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉన్న అధికారులు దీనిపైన ఏమైనా చర్యలు తీసుకున్నట్టుగా కానీ దాని మీద దృష్టి సారించినట్టుగా కానీ కనిపిస్తూ ఉందా, లేకుంటే వారు కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారా? ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇన్స్టిట్యూట్స్ కు ప్రధానంగా ఎవరైతే ఇన్స్టిట్యూట్స్ ఆర్గనైజ్ చేస్తున్నారో వారందరికీ కూడా ఒక నియమ నిబంధనల ప్రకారం విద్యాశాఖ వారు ఒక సూచిక కూడా ముందస్తుగానే చేస్తారు. అది కూడా ఈ ఇన్స్టిట్యూట్ కూడా చేయడం జరిగింది. వారు ఎవరైతే దీని మీద కంప్లైంట్ చేశారో వారికి కంప్లైంట్ ఆధారంగా కూడా వాళ్ళు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ నోటీసులు జారీ చేసిన క్రమంలోనే పూర్తిగా మేనేజ్మెంట్ ఎవరైతే అక్కడ ఉంటారో ఖచ్చితంగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఆ ఇన్స్టిట్యూట్ సంబంధించి విధి విధానాలకు అనుగుణంగా ఎడ్యుకేషన్ వారు కానీ అక్కడ ఉన్న ప్రభుత్వం వారి చర్యలు అయితే తీసుకోవాల్సిన ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తూ వస్తున్నారు. నోటీస్ ని తీసుకున్న తీగల కృష్ణారెడ్డి ఇన్స్టిట్యూట్స్ మేనేజ్మెంట్ ఇప్పటికీ స్పందించకపోవడం అయితే ప్రభుత్వం కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ఇన్స్టిట్యూట్లలో కాకుండా మరి ఎక్కడైనా విద్యార్థులకు ఇబ్బందికరమైన పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి చర్యలు ఉంటాయని కూడా ప్రభుత్వం హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే శ్రీనివాస్, తీగల కృష్ణారెడ్డి ఆయనేమి కాలేజీ సంస్థలకు సంబంధించి విద్యా వ్యవస్థలకు సంబంధించి మాత్రమే కాదు, ఆయన ప్రజానాయకుడు, ప్రజల్లో ఉన్నాడు. ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన అనుభవం ఉంది, మేయర్గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రజల్లో తిరిగిన వ్యక్తిగా ఆయన ఇలాంటి అవకతవకలు ఆయన కాలేజీలో జరుగుతుంటే ఆయన ఎందుకు ఇలాగ ఆయన వ్యవహరిస్తున్నారు అనేది మన దగ్గర ఏమైనా సమాచారం ఉందా? ఖచ్చితంగా తీగల కృష్ణారెడ్డికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ అని ఇన్స్టిట్యూట్స్ కు గత కొన్ని సంవత్సరాలుగా ఒక మంచి పేరు అయితే ఉన్నది వాస్తవం. సొసైటీలో పూర్తిగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎక్కడైతే ఇన్స్టిట్యూట్స్ అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే కళాశాల విధి విధానాలకు అనుగుణంగానే వస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో పూర్తి స్థాయిలో అయితే మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి విధానాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా లేకపోవడం మూలంగానో వీళ్ళు చేసేదైతే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే నెలకొన్నది. గత కాలంలో కొంతకాలంగా అనేక ఇంజనీరింగ్ కళాశాలలు కానీ అనేక గ్రూపులలో పనిచేసి చదువుకున్న విద్యార్థులు కూడా చాలా మంది ఉన్నారు. ఈ ఇన్స్టిట్యూట్ లో ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి ఈ అధిక ఫీజుల వసూలు మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఈ ఇన్స్టిట్యూట్ నుంచి ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉందనేది కూడా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆయన అధికార పార్టీ నేతగా ఉన్నప్పుడు, అధికార పార్టీ నేతగా ఉన్న కారణంగా విద్యా వ్యవస్థ కూడా, విద్యా వ్యవస్థకు సంబంధించిన అధికారులు కూడా చూసి చూడనట్లుగా ఉన్నారు అనుకోవచ్చా? కాలేజీ యాజమాన్యం కూడా ఆ దృష్టితోనే, అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఆ దృష్టితోనే ఇలాంటి అవకతవకలకి పాల్పడుతుంది అని అనుకోవచ్చా? ఎవరు ఏదైనప్పటికీ విద్యార్థి యొక్క భవిష్యత్తును అంటే ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అది రాజకీయ ప్రయోజనాలు ఉన్నా వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం అయితే నోటీసులు అయితే జారీ చేస్తుంది. దీనికి సంబంధించి ఆ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ కొంత స్పందన తక్కువ ఉందనేది మాత్రము స్పష్టంగా కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థి తల్లిదండ్రులు చెప్పే విధానాన్ని బట్టి చూసినట్లయితే, అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు చెప్పే విషయాలు పరిశీలించినట్లయితే పూర్తిగా అంటే నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు అయితే వసూలు చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అయ్యి ఇప్పటి వరకు ఫైనల్ ఇయర్ వరకు ఉన్నటువంటి విద్యార్థులు ఫైనల్ ఇయర్ లో చదువుతున్నటువంటి ఎడ్యుకేషన్ సంబంధించిన సిస్టమ్ లోని వారు ఖచ్చితంగా ఫీజులు అధికంగా వసూలు చేయడం వల్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇక్కడ ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే 2022, 23, 24, 24, 25 ఇట్లా 3 సంవత్సరాలకి అధిక ఫీజులు వసూలు చేసినట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలకు సంబంధించి ఇప్పుడు ఏదైతే బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నోటీసులు పంపించాక అది ప్రూవ్ అయితే గనక ఆ ఫీజులు వెనక్కి తిరిగి ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా విద్యార్థులకు ఇచ్చినటువంటి ఫీజులు రిమెంబర్స్మెంట్ కావచ్చు, సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి విధానాలకు అనుగుణంగా ఉండాల్సినటువంటి ఇన్స్టిట్యూట్స్ కు ఎవరైతే పాటిస్తలేరో వారికి ఖచ్చితంగా శాఖలకు సంబంధించిన అధికారులు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ తీగల కృష్ణారెడ్డి ఇన్స్టిట్యూట్స్ మీద జరిగినటువంటి కంప్లైంట్స్ మీద కూడా విద్యాశాఖ వారు అక్కడ ప్రభుత్వ అధికారులు కూడా స్పందిస్తూ పూర్తి స్థాయి నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. పూర్తిగా విద్యార్థులను ఇబ్బంది పడుతున్న క్రమంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరినైనా ప్రజాప్రతినిధులు కావచ్చు, సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరినైనా వదిలేదు లేదు, ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటించింది. అక్కడ ఎవరైతే బాధితులు విద్యార్థులు ఉన్నారో వారి తల్లిదండ్రులు కూడా ఒకసారిగా ప్రభుత్వానికి కూడా విన్నపం కూడా చేసుకున్నారు. దీనిపై రానున్న రోజుల్లో కమిటీ చేస్తారా, లేకపోతే తిరిగి అక్కడ ఉన్న విద్యార్థుల భవిష్యత్తు ఏంటి అనేది కొంత ప్రశాంతకంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే శ్రీనివాస్, అక్కడ తల్లిదండ్రులు ఏమంటున్నారు? ఏదైతే మీరు చెప్పిన దానికి తల్లిదండ్రులు అంగీకరించినట్టేనా, లేదు అని అంటే వారు కాలేజీ యాజమాన్యం పట్ల అసంతృప్తితో ఉన్నారా, వారు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఏమైనా ఉందా?
ఖచ్చితంగా తల్లిదండ్రులు, విద్యార్థి తల్లిదండ్రులు చెప్తూ వస్తున్న ప్రధాన విషయం ఏమంటే, మేము జాయిన్ అయినప్పుడు ఇవ్వాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కాకుండా ఇప్పుడు అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ లో జరుగుతున్నటువంటి విధానాలకు అనుగుణంగా ఎక్కువ అధిక ఫీజులు వసూలు చేయడం చాలా ఇబ్బందికరంగానే ఉంది. ఇలాంటి విధానం ఫస్ట్ జాయిన్ అయినప్పుడు చెప్పాల్సి ఉండే కానీ చెప్పలేదు. కావాలని వారు అధిక ఫీజులు వసూలు చేస్తూ ఫైనల్ ఇయర్ లో ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళరు కాబట్టి రోజులు వసూలు చేయాలని టార్గెట్ గా చేసుకొని విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని పునరావృతంగా చూడాలని ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళు విన్నపం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే విద్యార్థి సంఘాలు కావచ్చు, వారికి మద్దతు ఏమైనా ప్రకటించాయా? విద్యార్థి సంఘాలు ఏం చెబుతున్నాయి? కాలేజీ యాజమాన్యం పైన వారు ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా విద్యార్థి సంఘాలు ఒకటే చెప్తూ వస్తున్నాయి. విద్యార్థులకు విద్యని బోధించాల్సినటువంటి కళాశాల యాజమాన్యం వారిని టార్గెట్ గా చేసుకొని డబ్బులు వసూలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్లపై ఈ విద్యార్థి సంఘాలు ఎప్పటి నుంచో నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఇన్స్టిట్యూట్స్, తీగల కృష్ణారెడ్డి ఇన్స్టిట్యూట్ కాకుండా మిగతా ఇన్స్టిట్యూట్లు కూడా అధిక ఫీజులు వసూలు చేసే వారిపైన కూడా విద్యార్థి సంఘాలు ప్రతిసారి ధర్నాలు చేస్తూ రాస్తారోకోలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. స్పెసిఫిక్ గా చూసుకున్నట్లయితే తీగల కృష్ణారెడ్డి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇన్స్టిట్యూట్స్ మీద కూడా ఇప్పటికే విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. అనేక సార్లు కూడా ధర్నాలు రాస్తారోకోలు చేసినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని పూర్తిగా ఆదుకోవాలన్నట్లయితే ఖచ్చితంగా కళాశాల ముందుగా ధర్నాలు కానీ పికెటింగ్ చేయడానికి కూడా విద్యాసంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే టీకేఆర్ కాలేజీకి ఉన్న నేపథ్యం ఏంటి? అంటే ఇంతకు ముందు కూడా ఇలాంటి పరిస్థితులు ఏమైనా అక్కడ జరిగాయా అధిక ఫీజు వసూలుకి సంబంధించి? శ్రీనివాస్, ఇప్పటికీ గత 20 సంవత్సరాలుగా ఇన్స్టిట్యూట్స్ రన్ అవుతున్నటువంటి పరిస్థితి. ఆ ఇన్స్టిట్యూట్ లోని ఎప్పుడు అంటే లేని విధంగా కొంత అధికంగా ఫీజులు అయితే అంటే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు అయితే వసూలు చేస్తున్నారనేది ఖచ్చితంగా విద్యార్థి తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. దీనికి మద్దతుగా కూడా విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి అనేక సంఘాలు కూడా వాళ్ళు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వారికి డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ లో కాకుండా కేవలం తీగల కృష్ణారెడ్డి ఇన్స్టిట్యూట్ లో ఇలాంటి జరగడం చాలా దురదృష్టకరం. ఏదైతే విద్యార్థులు ఉన్నారో వారి యొక్క భవిష్యత్తుకు ఇబ్బందికరం ఉంటుందనేది కూడా విద్యార్థి సంఘాలు సంఘీభావం తెలుపుతాయి, వారికి మద్దతు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలని కూడా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అనేక నిరసనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఏదైతే మాజీ ఎమ్మెల్యే, మాజీ మేయర్, ప్రస్తుత కాంగ్రెస్ నేత తీగల కృష్ణారెడ్డికి సంబంధించిన విద్యా సంస్థల మీద అధిక ఫీజులకు సంబంధించి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్న పరిస్థితి. సో కాలేజీ యాజమాన్యం స్పందించి వారికి ఏదో ఒక విధంగా న్యాయం చేయాలని అయితే తల్లిదండ్రులు ఆందోళన చేపడుతున్న పరిస్థితిలో కాలేజీ యాజమాన్యం ఎలా స్పందిస్తుంది, లైట్ తీసుకుంటుందా తల్లిదండ్రుల ఆందోళనని అనేది కూడా ఇప్పుడు విద్యా రంగాల్లో ఆసక్తి నెలకొంది. చూడాలి మరి.